ఏమంటారు? అన్న, మూర్ఖంగా ఆలోచించిన వాళ్ళకు సమాధానం చెప్పలేం. ఇప్పుడు నేను కాంగ్రెస్ నుంచి వచ్చిన 2017 నేను 2018లో బీజేపీలో పోటీ చేశాను అన్న. ఇవాళ ఎమ్మెల్యే అయినా ఇది నా ఒక్కడి కష్టమో, నా ముఖం చూసో, నా కష్టాన్ని చూసో ఓటేసిరు అనుకుంటే నా అంత మూర్ఖుడు లేడు అన్న. అక్కడ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అన్నలున్న టైం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేసుకుంటూ అప్పటి నుంచి బతుకుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి. వాళ్ళు కాపాడినటువంటి ఆ జెండా కిందికి మేము చేరి నేను ఇవాళ ఎమ్మెల్యే అయినా. అది నా గొప్పతనం ఎట్లా అవుతుంది? నా గెలుపులో వాళ్ళు 30 ఏళ్ల నుంచి కష్టపడ్డ వాళ్ళ కష్టం కూడా ఉన్నట్టే కదా. అటువంటప్పుడు అవకాశం రాక ఓడిపోవచ్చు. అసమర్థుడు ఓడినవాడు అసమర్థుడు, గెలిచినవాడు సమర్థుడు అని ఎవడైతే అనుకుంటాడో వానంత పిచ్చోడు లేనే లేడు. ఖచ్చితంగా సమయము, సందర్భము, ఎన్విరాన్మెంట్, వాతావరణం అన్ని కలిసి రావాలి. అన్నిట్లో క్యాండిడేట్ కష్టం అనేది 50% ఉండదు. ప్రజలు ఆలోచించే పరిస్థితికి రావాలా. 40 ఏళ్లుగా వాజ్పేయి గారు, అద్వానీ గారు కష్టపడితేనే మొన్నటి నుంచి ప్రభుత్వము స్టాండర్డ్ గా నిలబడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ వాళ్ళందరి కష్టంతోని, మోడీ గారి ఆదర్శంతోనే అది కంటిన్యూ అవుతున్నది. అట్లాగే 30-40 సంవత్సరాలుగా పార్టీ జెండా కాపాడినటువంటి వ్యక్తి గొప్పోడా, నిన్న మొన్న వచ్చేసి ఎమ్మెల్యే అయినోడు గొప్పోడా అని నన్ను అడిగితే 30-40 ఏళ్లుగా పార్టీ జెండా కాపాడింది చూడు ఆయన గొప్పోడని చెప్తారు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పటికీ